100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో డే 18th ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి ఎనేబుల్ ఫైండ్ మై డివైస్ ఆప్షన్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్స్ అనమాట. ఇది ఎందుకు అన్స్ అంటే ఇన్ కేస్ మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా మన నుంచి మిస్ అయింది అనుకోండి, ఎవరైనా దొంగలు నుంచి ఇన్ కేస్ మన నుంచి మిస్ అయితే అది ఎవరికైనా హ్యాకర్ చేతిలో పడే ముందు ఒకవేళ పడినా సరే మన డివైస్ ఎక్కడుంది అనేది ఈజీగా మనం దాన్ని లొకేట్ చేయొచ్చు, ఎక్కడుందని తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఏదో జీపీఎస్ కావచ్చు, లేకపోతే మొబైల్ నెట్వర్క్ నుంచి అయితే అది ఏ టవర్ సిగ్నల్స్ ఏరియాలో ఉందో కూడా కొన్ని కేసెస్లో తెలుస్తుంది. అలాగే ఏంటంటే డిఫరెంట్ ఛానల్స్తో అనమాట దాన్ని మనం లొకేట్ చేయొచ్చు, ఎక్కడ ఉంది అని చెప్పేసి కనుక్కోవచ్చు. లేదు అని అంటే ఇన్ కేస్ మన మొబైల్ ఫోన్ మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు మన దాన్ని దొంగలించారు, మన పాస్వర్డ్ తెలిసింది అనుకోండి, ఇన్ కేస్ వాళ్ళు వాడుతున్నారు అనుకోండి, మనం ఎక్కడి నుంచి అంటే రిమోట్గా దాన్ని లాక్ చేయొచ్చు. అది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మన డివైస్ డేంజరస్ పర్సన్ చేతిలో పడింది, దాంట్లో మంచి డేటా ఉంది, అది చాలా యూస్ఫుల్ డేటా. ఓకే, ఆల్మోస్ట్ ఈరోజు వచ్చే ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఫోన్లు కావచ్చు, ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లౌడ్తో సింక్ అవుతాయి. కాకపోతే ఏంటంటే లోకల్ డేటా ఏదైనా డివైస్లో ఉంది, ఆ డివైస్లో ఉండే డేటా చాలా ఇంపార్టెంట్ డేటా, అది ఎవరికైనా తెలిస్తే దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనే కేసులో రిమోట్గా మన మొబైల్ డివైస్ని మనం అరేంజ్ చేసేయచ్చు. అరేంజ్ అంటే ఏంటంటే మన డివైస్లో ఉండే డేటా మొత్తాన్ని కూడా క్లియర్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఈ 3 ఆప్షన్స్ అనేవి వెరీ వాల్యుబుల్ ఆప్షన్స్ మొబైల్లో. కాబట్టి ఎప్పుడైతే మీరు మొబైల్ కొనుక్కున్నారో మొబైల్ కొనుక్కున్న వెంటనే ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ఎనేబుల్ ఫైండ్ మై డివైస్ ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ కానీ ఎనేబుల్ చేసుకుంటే మీ డివైస్ ఇన్ కేస్ మీ నుంచి పోయినా సరే మీ డేటా అనేది సెక్యూర్ ఉంటుంది అనమాట. ఓకేనా? అది